డాడీ, అక్క ఏదైనా చేసుకుంటుందేమోనని చాలా భయంగా ఉంది డాడీ. ఏదో ఒకటి చేయండి డాడీ. అక్క కోపంలో ఉందమ్మా, అందుకే అలా ప్రవర్తిస్తుంది. కొద్దిసేపటికి నార్మల్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. శ్రావ్యకి ఏం కాదు. చూసారా అండి, రాజీవ్ చేసిన పనికి శ్రావ్య పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తుంది. శృతి భయంతో ఏడుస్తుంది. మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నా కూతురు జీవితం ఏం కావాలి? పీటల మీద ఆడపిల్ల పెళ్లి ఆగినందుకు మేమిద్దరం తలెత్తుకుని బయట ఎలా తిరగాలి? మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానమే కాదు. మీకు క్షమాపణ చెప్పే అర్హత కూడా లేకుండా చేశాడు నా కొడుకు. రాజీవ్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏ కాలంలో కూడా ఎంత సాఫ్ట్గా పాజిటివ్గా ఉండే కుర్రాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యానికి గురయ్యాను. పెద్దల పట్ల గౌరవం చూసి చాలా సంతోషపడ్డాను. అందుకే నా బేబీ రాజీవ్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. కానీ అతను మా నమ్మకాన్ని కూలదోశాడు. శ్రావ్య జీవితాన్ని అగాధంలో తోశాడు. పరిష్కారమే లేని సంకట స్థితిలో మనల్ని నిలబెట్టాడు. మీ ఆవేదనలో అర్థం ఉంది అన్నయ్య గారు. కానీ మీరు అలా అనుకొని కృంగిపోవద్దు. మీకు జరిగిన దానికి నేను న్యాయం చేస్తాను. ఆ జ్యోతి వాడికేదో మందు పెట్టబట్టే రాజీవ్ అలా చేశాడు. రాజీవ్ జ్యోతిల పెళ్లి చెల్లదు. అది బొమ్మల పెళ్లి లాంటిది. నా ఇంటి కోడలు ఎప్పటికైనా శ్రావ్యనే. శ్రావ్య ఒప్పుకుంటే ఇప్పుడే తన్ని కోడలిగా మా ఇంటికి తీసుకువెళతాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. శ్రావ్య కోపం చల్లారాక అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అన్నయ్య గారు.
ముందు నేను డిసైడ్ అయ్యాకే పెళ్లి వరకు తీసుకొచ్చాను. నా బిడ్డేదో తప్పు చేశాడని నేను మాట తప్పను. శ్రావ్య రాజీవ్కి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఇప్పుడు శ్రావ్య ఉన్న సిచ్యుయేషన్లో మనం ఇలా పెళ్లి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తోంది. సరే అన్నయ్య గారు, ఎవరెన్ని చెప్పినా ఏమనుకున్నా శ్రావ్యనే నా ఇంటి కోడలు. ఇది మీరు కూడా గుర్తుంచుకుంటే చాలు. వస్తాను. The subscriber cannot be reached at the moment. Please try again later. ఏమైంది జ్యోతమ్మా? శ్రావ్యకి ఫోన్ అస్సలు కలవట్లేదు రమణమ్మా. తను అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగించే మనస్తత్వం శ్రావ్యది. కోపంలో ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. తను ఎలాగైనా రియాక్ట్ అవ్వని, అది తర్వాత సంగతి. ముందైతే తను క్షేమంగా ఉందని తెలుసుకుంటే తప్ప నా మనసు కుదుట పడేలా లేదమ్మా. జ్యోతి గారు, మళ్ళీ ఎందుకొచ్చావు? మా జీవితాలు బుగ్గిపాలు చేసింది సరిపోదా? మా బుజ్జమ్మ పెళ్లి గురించి మేమెన్నో కలలు కన్నాం. ఆ కలలన్నింటినీ ఒక్క నిమిషంలో నాశనం చేశావు.